హాయ్ అండి. ఈరోజైతే చికెన్ స్వీట్ కార్న్ సూప్ అయితే చేసుకుందామండి. హెల్త్కి చాలా మంచిదండి ఇది తాగితే. ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. సూప్ కోసం అయితే చికెన్లా నీట్గా కడిగి తీసుకోవాలండి. క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. స్వీట్ కార్న్ ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ఇంకా ఇది సూప్ మసాలా అండి. కొంచెం గీ కూడా తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కలయి పెట్టుకొని కొంచెం గీ అయితే వేసుకోవాలండి. 1 స్పూన్ వేసుకోవాలి. గీ అయితే వేడెక్కిన తర్వాత ఇందులోకి అయితే కొంచెం క్యారెట్ వేసుకోవాలండి. స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. బాగా వేగాల్సిన అవసరం లేదండి. పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇవైతే కొంచెం వేగితే సరిపోతుందండి. వేగిన తర్వాత ఇందులోకి అయితే చికెన్ వేసుకోవాలి. వేసుకున్నాకైతే మూత పెట్టుకోవాలండి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకొని చికెన్ ఇంకో వైపు అయితే తిప్పుకోవాలండి. ఇంకోవైపు తిప్పుకొని ఇంకో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ అయితే ఇలా వేగిన తర్వాత ఇందులో గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత అయితే ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి చికెన్ ఉడికే వరకు. చికెన్ బాగా మెత్తగా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు అయితే గిన్నెలోకి 2 స్పూన్లు రాగిపిండి అయితే తీసుకోవాలండి. రాగిపిండి అంటే తెలుసు కదండి, సోడిపిండి అండి. తీసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. చికెన్ ఉడికిందో లేదో ఇలా ఫోర్క్తో అయితే చూసుకోవాలండి. చికెన్ అయితే ఉడికిపోయిందండి. చికెన్ అయితే ఇలా పక్కకు తీసుకోవాలండి. పక్కకు తీసుకున్న చికెన్ని ఫోర్క్తో చిన్న చిన్న పీసులా తీసుకోవాలి. చికెన్ అయితే ఇలా పీసెస్లా చేసి పక్కన పెట్టుకోవాలండి. మూత తీసుకుని అయితే మరిగిన నీటిలో కలిపి పెట్టుకునే రాగిపిండిని అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులోనే సూప్ మసాలా అయితే వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కోడిగుడ్డుని అయితే చితకొట్టి వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి చికెన్ పీసెస్ కూడా వేసుకోవాలండి. మొత్తం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. సూప్ ఇలా చిక్కబడే వరకు అయితే కలుపుకోవాలండి. కలుపుకొని స్టవ్ కట్టేసుకొని దించేసుకోవడమే. చికెన్ రాగి సూప్ అయితే రెడీ అండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.